నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. సరిహద్దుల్లో అంబులెన్స్లను ఆపడంపై హైకోర్టు సీరియస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై స్టే. అంబులెన్స్లను ఆపొద్దని పోలీసు శాఖకు ఆదేశం. సమిష్టి కృషితో కోవిడ్ సవాళ్లను ఎదుర్కొందామని ప్రధాని మోదీ పిలుపు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన. కోవిడ్ ఔషధాలు నల్లబజారుకు తరలకుండా చూడాలని రాష్ట్రాలకు ఆదేశం. అవసరం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవన్న సిపి సజ్జనార్. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి. 15 రోజుల్లో 1,90,00,000 టీకాలను ఉచితంగా అందజేస్తామన్న కేంద్రం. అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ టీకా. పీఎం సమ్మాన్ నిధి కింద 19,000 కోట్ల రూపాయల విడుదల. 9,50,00,000 మంది రైతుల ఖాతాల్లో సొమ్ము జమ. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్న. తీరం వైపు దూసుకొస్తున్న తౌక్తా తుఫాన్. 5 రాష్ట్రాలపై ప్రభావం. తెలంగాణలో తేలికపాటి వర్షాలు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. తరచుగా చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. హైదరాబాద్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి కరోనా బాధితులు తెలంగాణకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్లను తెలంగాణ సరిహద్దులో నిలిపేస్తున్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్లు నిలిపివేయడాన్ని తెలంగాణ సమర్థించుకుంటూ ఉండగా ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వివరాలు చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కరోనా కొత్త సమస్యలు సృష్టిస్తోంది. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు వస్తున్న కరోనా బాధితులను తెలంగాణ పోలీసులు సరిహద్దులోనే ఆపేస్తున్నారు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఇతర వాహనాలను ఏపీ వాసులు అడ్డుకుంటున్నారు. ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్ వచ్చే రోగులను సరిహద్దులోనే ఆపివేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని చెప్పారు. హైదరాబాద్కు రావడానికి ముందే ఇక్కడ ఆసుపత్రిని సంప్రదించాలని, ఆసుపత్రిలో బెడ్స్ అందుబాటులో ఉంటే కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తాయని, వాటి ఆధారంగానే తెలంగాణ స్టేట్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పాసులు జారీ చేస్తుందన్నారు. అనుమతి పత్రాలు ఉన్నవారిని అడ్డుకోబోమని శ్రీనివాసరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆఫ్ చేస్తున్నాము తెలంగాణ బోర్డర్స్లో అని చెప్పేసి అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ చుట్టుపక్కల ఉన్న మన అన్ని నైబరింగ్ స్టేట్స్తో పాటు ఇతర రాష్ట్రాల ఎయిర్ అంబులెన్స్, ఎందుకంటే ప్రతిరోజు మనకి 2 నుంచి 3 ఎయిర్ అంబులెన్సెస్లు బీహార్ నుంచి, ఢిల్లీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాజిల్ ఫ్రీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ప్రాపర్ అడ్మిషన్ రేట్లు, వాళ్ళు ఏదైతే బెడ్ రిజర్వ్ చేసుకున్నారో అది ఎన్ష్యూర్ చేసేట్టు. ఎందుకంటే మేనేజ్మెంట్తో ఈరోజు మనం ఒక అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది. బయట రాష్ట్రం నుంచి వచ్చే ఒక పేషెంట్ కోసం మేము బెడ్ని రిజర్వ్ చేసాం. ఈ బెడ్ ఆ పేషెంట్కే చెందుద్ది అని చెప్పేసి ఆ ఎష్యూరెన్స్ కూడా ఈరోజు మనం మన కంట్రోల్ రూమ్ ద్వారా మనం తీసుకుంటున్నాం. సో ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సహకరించాలి. కాబట్టి ఇతర రాష్ట్రాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఈ రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదిలా ఉండగా సరిహద్దులో అంబులెన్స్లు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో మోషన్ పిటిషన్ దాఖలైంది. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అంబులెన్స్ల ఆపటాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్లను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంది. ఇతర రాష్ట్రాల ప్రజలను అడ్డుకోవటం రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘనే అవుతుందని ఏపీ ఏజీ శ్రీరామ్ అన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. 4 రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఆసుపత్రి ముందస్తు అనుమతి ఉన్నవారికి చికిత్స నిరాకరించడం లేదని కోర్టుకు తెలిపారు. హైదరాబాద్లోని ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేతపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణకు వచ్చే అంబులెన్స్లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాజ్యాంగం అన్ని రాష్ట్రాల ప్రజలకు జీవించే హక్కు కల్పించిందని గుర్తు చేసింది. జాతీయ రహదారులపై రాకపోకలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ఇలా చేస్తే జాతీయ రహదారుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లే అవుతుందని హెచ్చరించింది.
సరిహద్దులో అంబులెన్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. పాస్ ఉంటేనే అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఇదిలా ఉండగా అంబులెన్స్ను అడ్డుకోవడంపై ఇటు తెలంగాణలో కూడా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానవతా దృక్పథంతో కరోనా బాధితులను అనుమతించాలని, చికిత్స అందేలా చూడాలని ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. సరిహద్దులో ఆసుపత్రి అనుమతి పత్రం చూపించినా అంబులెన్స్ను పోలీసులు విడిచిపెట్టడం లేదని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. ఖాళీ అంబులెన్స్ను కూడా నిలిపివేస్తున్నారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ నేత రాజాసింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అంబులెన్సుల్లోనే రోగులు మరణిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఏపీ బాధితులను కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరోనా చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల వద్ద ఆపడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మానవీయ కోణంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడాలని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్కు సూచించారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మిగతా రాష్ట్రాలకు వేరు, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యలో ఒక సమన్వయం ఉండాలి, సహకారం అందించుకోవాలి. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధినేతలు కానీ అధికారులు కానీ చర్చించుకొని సమస్య పరిష్కారం చేయాలి తప్ప రోడ్ల మీద ప్రాణాల అరచేతిలో పెట్టుకొని మరి ప్రాణాలు దక్కించుకోవడం కోసం మృత్యుతో పోరాడుతూ మరి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వస్తున్నటువంటి పేషెంట్తో కూడినటువంటి అంబులెన్స్లను సరిహద్దుల్లో ఆపివేయడం ఏదైతున్నదో అది ఏ రకమైనటువంటి మానవీయ కోణంలో చూసినా కూడా అది తప్పే. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ రెండు రాష్ట్రాలు కూడా కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కార మార్గం కనుగొనాలి. ఈ లోపల తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అంబులెన్సులను సరిహద్దుల్లో ఆపకూడదని, అంబులెన్సులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అడ్డంకులు కల్పించకూడదని తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలి. ఇప్పటికే మా హోంశాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి తెలంగాణ చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాను, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ రకంగా ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయాల్సినటువంటి ఈ అంశంలో రొటీన్గా మనం వస్తున్నటువంటి వాహనాలు ఆపడం వేరు, లేక వస్తున్నటువంటి జనాన్ని పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్లను ఆపడం వేరు. కానీ కొన ఊపిరితో ఉండి ఆక్సిజన్ మీద వస్తున్నటువంటి పేషెంట్లను ఆపడం అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఏ రకంగా పరిష్కారం చేస్తారో ఆలోచన చేయాలి తప్ప పేషెంట్లను మరి ఆ రకంగా ఆపడం ఏదైతున్నదో రోడ్ల మీద, హైవేల మీద గంటల తరబడి, రోజుల తరబడి ఆపడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉపసంహరించుకొని మరి ఈ విషయం పైన ఒక పరిష్కార మార్గం కనుగొనాలని నేను తెలంగాణ ముఖ్యమంత్రికి, ఆంధ్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను. కోవిడ్ మహమ్మారి సవాళ్లను దేశం సమిష్టి కృషి, ఆశా దృక్పథంతో ఎదుర్కొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో వ్యాక్సిన్ వేయించుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్పై విజయం సాధించాలని ప్రధాని పిలుపునిచ్చారు. వివరాలు చూద్దాం. దేశం కోవిడ్ రెండో దశ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడత నిధులను ఈరోజు రైతుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై టీకాలు వేయించుకోవాలని ప్రధాని కోరారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసులను పంపిణీ చేశామని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి సత్వరమే టీకా అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ రెండో దశ వల్ల ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆవేదనను తాను పంచుకుంటున్నానని చెప్పారు.
केंद्र सरकार और सारी राज्य सरकारें मिलकर ये निरंतर प्रयास कर रही हैं कि ज्यादा से ज्यादा देशवासियों को तेजी से टीका लग पाए। देश भर में अभी तक करीब 18 करोड़ वैक्सीन डोज दी जा चुकी है। देश भर के सरकारी अस्पतालों में मुफ्त टीकाकरण किया जा रहा है। इसलिए जब भी आपकी बारी आए तो टीका जरूर लगवाएगा। ये टीका हमें कोरोना के विरुद्ध सुरक्षा कवच देगा, गंभीर बीमारी की आशंका को कम करेगा। దేశవ్యాప్తంగా కోవిడ్ సోకిన ప్రజలకు సత్వరమే చికిత్స అందించే ఉద్దేశంతో ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులను ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రధాని తెలిపారు. అయితే కోవిడ్ రోగులకు అవసరమైన ఔషధాలను కొంతమంది వ్యాపారులు నల్లబజారుకు తరలించడంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని రాష్ట్రాలను ఆదేశించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో ప్రజల ప్రయోజనార్థం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మే జూన్ మాసాలకు ఉచితంగా రేషన్ అందజేస్తున్నామని ప్రధాని చెప్పారు. इस बार मई और जून महीने में देश के 80 करोड़ से ज्यादा साथियों को राशन मिले, इसका प्रबंध भी किया गया है। इस पर भी केंद्र सरकार 26,000 करोड़ रुपए हमारे गरीब के घर में चूल्हा जले इसलिए खर्च कर रही है। मैं राज्य सरकारों से आग्रह करूंगा कि गरीबों को इस राशन के वितरण में कोई परेशानी न आए, ये सुनिश्चित करें। పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడత కింద 20 కోట్ల రూపాయలకు పైగా నిధులను రైతుల ఖాతాలకు జమ చేశామని చెప్పారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ రైతులు కేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడి సాధించేందుకు త్వరపడుతున్నారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన రైతులతో సంభాషించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్పుత్నిక్ వి కోవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ ప్రకటించింది. తమ సంస్థలో కస్టమ్స్ ఫార్మా సర్వీస్ విభాగానికి గ్లోబల్ హెడ్గా పనిచేస్తున్న దీపక్ సప్రా టీకా మొదటి డోసును హైదరాబాద్లో తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. స్పుత్నిక్ టీకా ఒక్కో డోసు ధరను 948 రూపాయలుగా నిర్ధారించినట్టు తెలిపింది. ఈ ధరకు 5% జీఎస్టీను అదనంగా కలపాలని పేర్కొంది. వచ్చే నెలలో ఈ టీకా మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది. భారత్లో స్పుత్నిక్ వి టీకా తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డిస్ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీన రష్యా నుంచి మొదటి విడతలో 1.5 లక్షల డోసులు డాక్టర్ రెడ్డిస్కు చేరాయి. వీటి పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ నిన్న డాక్టర్ రెడ్డిస్కు అనుమతులు జారీ చేసింది. స్పుత్నిక్ టీకాను స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డిస్ 6 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కోవిడ్పై పోరాటంలో టీకానే ఒక ప్రభావితమైన సాధనమని డాక్టర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ వి ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉండేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములవుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. కాగా ఈ ఏడాది భారత్లో 850 మిలియన్ డోసుల స్పుత్నిక్ టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆర్డీఐఎఫ్ ప్రకటించింది. ఇది రష్యా, భారత్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అని ఆ సంస్థ సీఈఓ కిరిల్ డిమిట్రియవ్ తెలిపారు. రానున్న 15 రోజుల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1,90,00,000 కోవిడ్ టీకాలను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు కేంద్రం తెలియజేసింది. వీటిని 45 ఏళ్లు పైబడిన వారు, ఫ్రంట్లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి వినియోగించాలని సూచించింది. ఇందులో 1,62,00,000 డోసులు కోవిషీల్డ్ కాగా మిగిలినవి కోవాక్సిన్ టీకాలని కేంద్రం తెలిపింది. ఏ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తున్నది ముందుగానే తెలియజేయనున్నట్లు వివరించింది. వ్యాక్సిన్ వృధా లేకుండా హేతుబద్దంగా వినియోగిస్తూ అర్హులైన వారికి ఈ టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా బ్లాక్ ఫంగస్ పేరుతో మరో మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో సుమారు 2,000కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే స్వయంగా ప్రకటించడం, మిగతా రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాయత్తమైంది. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియంత్రణకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ ద్వారా కీలక సూచనలు చేశారు. మ్యూకోర్మైకోసిస్గా పిలిచే వ్యాధిపై అవగాహన, ప్రారంభంలోనే రోగ నిర్ధారణతో బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలపై బ్లాక్ ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇది పర్యావరణ వ్యాధి కారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నారు.
షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేని వారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతోందన్నారు. తాజాగా కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో బ్లాక్ ఫంగస్ను గుర్తిస్తున్నారని, అయితే కరోనా మొదటి దశలో చికిత్సలో స్టెరాయిడ్స్ వాడటం పెద్దగా లేనందున బ్లాక్ ఫంగస్ కనిపించలేదన్నారు. కళ్ళు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారటం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. అయితే కరోనా రోగులందరికీ బ్లాక్ ఫంగస్ రాదని, చికిత్సలో భాగంగా స్టెరాయిడ్ తీసుకున్న వారందరూ బ్లాక్ ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదన్నారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ సారథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ వ్యాక్సిన్ తయారీదారులు, ఫార్మా సంస్థలతో శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమైంది. కోవిడ్ సంబంధిత చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న రెమిడిసివిర్ వంటి మందులను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలతో టాస్క్ ఫోర్స్ కమిటీ విస్తృతంగా చర్చించింది. ఆ మందుల ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరపున అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫార్మా కంపెనీలతో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం వ్యాక్సిన్ తయారు చేస్తున్న పలు కంపెనీల ప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ బృందం చర్చలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా సంస్థల యొక్క వ్యాక్సిన్ సరఫరా పెంపుదలకు ఉన్న అవకాశాలు, వాటికి సంబంధించిన గడువులు, వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యల వంటి వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ వంటి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వివిధ వ్యాక్సిన్లను దేశంలో తయారు చేసే అవకాశాలున్న ఫార్మా కంపెనీలతో కూడా టాస్క్ ఫోర్స్ ఈరోజు చర్చించింది. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి నాట్కో ఫార్మా, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సోనోఫీ ఇండియా, వర్చ్యూ బయోటెక్, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్యునాలజిక్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కంపెనీలకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు సత్ఫలితాలిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం 4 లక్షల మార్కులు దాటిన కేసులు 5 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,43,000 కేసులు నమోదు కాగా 4,000 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపింది. ఇక కరోనా నుంచి బయటపడుతున్న వారి సంఖ్య 2 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు 2,40,00,000 మందికి ఈ మహమ్మారి సోకగా 2,79,599 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 83.50% ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,893 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 15.41% కొనసాగుతోంది. మరోవైపు కరోనా టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని కొత్త టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 20,27,160 మందికి టీకాలు వేశారు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 18 కోట్లకు చేరుకుంది. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిడ్ వార్డును ఆయన పరిశీలించారు. కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్స సౌకర్యాలపై వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పీఎం కేర్స్ ఫండ్స్ నుంచి 100 వెంటిలేటర్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించడం లేదని విమర్శించారు. ఎంజిఎం హాస్పిటల్ కాదు, ఏ ఆసుపత్రి చూసినా కూడా ఇదే పరిస్థితి. నాకు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇలా హుజాబాదు, సాయంత్రం ఇప్పుడు ఈరోజు ఎంజిఎం హాస్పిటల్, ఎక్కడ చూసినా కూడా ఒక భయానక పరిస్థితి ఉంది. మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పినా, మేము ప్రజలను కాపాడేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని రాజకీయ విమర్శ చేస్తాను, నేను సూచనలు ఇస్తున్నా. ప్రభుత్వానికి ఇతర పార్టీలు, ఇతర వ్యక్తులు ఇచ్చినటువంటి సూచనలను, సలహాలను స్వీకరించే ఆలోచన ఉండాలి. దాన్ని కూడా విమర్శలకే చేసి విమర్శకు ప్రతి విమర్శ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడాడు? పేదల ప్రజలు ఇష్టం పోతా ఉంటాయి. అనేక సందర్భాలు డిమాండ్ చేస్తాం మేము. వెంటనే సిబ్బంది నియామకం చేపట్టండి, పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయండి. మీరు తాత్కాలికంగా నోటిఫికేషన్స్ ఎవరు రారు. ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకే ఇప్పటి కూడా జీతాల్లో మొన్న మీరు డిమాండ్ చేశాక మొన్న ఇచ్చారు. భరోసా లేదు, నమ్మకం లేదు. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సిబ్బంది వస్తలేరంటే మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ రాంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకు వస్తలేరు? రాకపోవడానికి కారణం ఏంది? ఏం చేస్తే వస్తారన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే సిబ్బందిని నియమించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇచ్చిందే ఇచ్చి టైం పాస్ చేస్తున్నారు తప్ప వాళ్ళు పేషెంట్ చేస్తారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు,
వాళ్ళు తిరిగి మళ్ళీ ఇళ్లలో పోతున్నారు, పూర్వంగా ఆటోలో పోతారు, షాపులలో పోతారు, బస్సులో పోతారు, కార్లో పోతారు, వాళ్ళ గ్రామాల ప్రజలు మొత్తం పర్యటిస్తారు, అందరం కలుస్తారు. ఏ విధంగా తగ్గుతుంది? దానికి కారణం ఏంటంటే లోపల పేషెంట్ చూసుకోవడానికి సిబ్బంది లేకపోవడం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కరోనా బాధితుల కోసం రాహుల్ గాంధీ కేర్ కార్యక్రమాన్ని రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోగులకు సేవలందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, కరోనా బాధితులకు అవసరమైన ప్లాస్మా, ఆక్సిజన్ వంటివి సమకూరుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కరోనా విజృంభిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టెస్టింగ్ కిట్లు లేకపోవడం దారుణమన్నారు. కోవిడ్పై రాష్ట్రంలో ఎలాంటి నియంత్రణ లేదని ఉత్తమ్ విమర్శించారు. చాలా చోట్ల టెస్టుల కోసం 4-5 గంటలు వేచి ఉంటున్నారని, వచ్చిన వారిలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నారని, 104, 108 సేవలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఎటువంటి చర్యలు తీసుకోపోవటాన్ని తప్పుపట్టారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారని ప్రశ్నించిన ఉత్తమ్ కింగ్ కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవటానికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంకోటి టెస్టింగ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తన అసమర్థత, ఫోర్ సైట్ లేక, ప్లానింగ్ లేక ఏమంటున్నారు, ఇప్పుడు టెస్ట్ లేకున్నా పర్వాలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి అనుమతిస్తున్నామని. అది ఎంత, నేను చాలా మంది ప్రముఖ డాక్టర్లతో, ప్రముఖ హాస్పిటల్తో మాట్లాడినాను. అది ఎంత అంటే మీరు టెస్టింగ్ సరిగ్గా చేయక, సరైన సంఖ్యలో చేయక, ఒక పేషెంట్ జ్వరము, కోల్డ్తో హాస్పిటల్ చేరుకుని అతను కోవిడ్ పేషెంట్ కదా తెలియక హాస్పిటల్స్, డాక్టర్స్ సతమతమవుతున్నారు. పాయింట్ 1. పాయింట్ 2, అసలు మీకు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ జరుగుతుంది జిల్లాలో. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో చాలా ఫాల్స్ నెగటివ్స్ వస్తాయి. దానికంటే బెటర్ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్. ఎందుకు తెలంగాణలో ఈ రోజు వరకు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరం 3 నెలల్లో మీరు ఏర్పాటు చేయలేకపోయారు? అది పూర్తిగా మీ వైఫల్యం కాదా? కంటికి కనపడని కరోనా కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఆర్థికంగా నష్టపోతున్న వారు కొందరైతే అయిన వారిని కోల్పోతున్న వారు మరికొందరు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తోంది సేవా ఇంటర్నేషనల్ సంస్థ. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వేలాది మంది వలస కార్మికుల ఆకలి దప్పికలు తీర్చిన ఈ స్వచ్ఛంద సంస్థ సెకండ్ వేవ్ లో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. అయితే రెండో దశలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా ఉండడంపై దృష్టి సారించామని చెబుతున్నారు సేవా ఇంటర్నేషనల్ హెడ్ సుభద్రారాణి. సర్వే జన సుఖినోభవంతో నినాదంగా పనిచేస్తున్నామని, తమ సేవా కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ప్లాస్మా, రక్తదానాలతో పాటు మెడికల్ కిట్లు అందజేయడం, ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేయడం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు సుభద్రారాణి. ఇప్పటిదాకా 7,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 20,000కు పైగా ఆక్సిమీటర్లు, 250 వెంటిలేటర్లు సమకూర్చామని, 4,000 మందికి మందుల కిట్స్ అందించామని, 5,000 మందికి నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. కరోనా బాధితులకు ఎటువంటి సహాయం అవసరమైనా ఆదుకునేందుకు గాను 24 గంటలు అందుబాటులో ఉండేలా ఓ కాల్ సెంటర్ను కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇండియాకి ఎయిర్ లిఫ్టింగ్ చేశారండి. అది ఇండియాలో బై ఎయిర్ యూపీఎస్ లో రావాలి అంటే వెరీ ఎక్స్పెన్సివ్. అది అయితే ఆ లాజిస్టిక్ కూడా మీకు మా వైపు నుంచి డొనేషన్, ఈ లాజిస్టిక్స్ మేము మీకు ఫ్రీగా ఇస్తాము అని వాళ్ళందరూ ముందు. వాయిదా పడిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉన్నట్టు వస్తున్న ఊహాగానాలను బోర్డు తోసిపుచ్చింది. ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షల నిర్వహణ దాదాపు రద్దంటూ కొన్ని మీడియా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలిపింది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున జూన్లో కరోనా వ్యాప్తి పరిస్థితిపై సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు తెలిపింది. లాక్డౌన్ అమలును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఎర్రగడ్డ చెక్పోస్టును తనిఖీ చేశారు. లాక్డౌన్ ఆంక్షలు, పరిస్థితులు పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రావద్దని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో కరోనా కట్టడికి అందరూ సహకరించాలని ప్రజలకు సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, నమాజులు చేసిన ముస్లిం సోదరులు నేడు రంజాన్ వేడుకలు జరుపుకున్నారు.
కరోనా నేపథ్యంలో ఈసారి ప్రార్థనలను ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలనే మత పెద్దల పిలుపు మేరకు మసీదుల్లో ఇమాములు ఒకరిద్దరు మత పెద్దలు తప్ప మిగతా వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైతో పాటు ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అటు రాజ్భవన్లో రంజాన్ పురస్కరించుకుని మిఠాయిలు పంచిపెట్టారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లోని కోవిడ్ వార్డును మంత్రి సందర్శించారు. రోగులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు. హాస్పిటల్లో వసతులు, వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి రోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కరోనా బారిన పడకుండా సరైన నియంత్రణ చర్యలు పాటించేందుకు జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేశామని తెలిపారు. గ్రామాల్లో 750 టీములు పెట్టి పర్యవేక్షణ చేయిస్తున్నామన్నారు. కలగకుండా ఇప్పటికే 4 గంటల వెసులుబాటు ఇచ్చాం కాబట్టి ఆ 4 గంటలు కూడా అందరు గుమిగూడకుండా వాళ్ళ అవసరాలు వాళ్ళు జాగ్రత్తగా తీర్చుకునే విధంగా వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే అనేక వస్తువులు అత్యవసర సర్వీసులకు మనం ఎగ్జామ్షన్ ఇచ్చాము. కానీ నిత్యావసర వస్తువుల కోసం వాళ్ళ అవసరాల కోసం మనం ఇప్పటికీ 4 గంటలు తెరిచి ఉంచుతున్నాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు వచ్చి మాత్రమే తీసుకోవాలి. లాక్డౌన్కి ప్రజలందరూ సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ సరిపోనప్పుడో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ మీద ఇంకా మంచి మెరుగైన వైద్యం వస్తుందని ఆలోచించి అక్కడికి పోయిన వాళ్ళకు ఇక్కడ వచ్చే మందులన్నీ కూడా అక్కడ ఉండనప్పుడు, మీరు అన్నట్టు రెమిడీసివియర్ లాంటి మందులు అక్కడ దొరకనప్పుడు వాళ్ళు లాస్ట్లో పేషెంట్ని పంపించడమో మా దగ్గరికి పంపడమో రెఫర్ చేయడమో చేస్తే అది పేషెంట్ ప్రాణాల మీదకి వస్తుంది. ప్రతి పేషెంట్ మనవాడే, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా మన దగ్గర ఉన్నా అని దానికి ఒక సపరేట్ వింగ్ను మేము ఏర్పాటు చేసి వాళ్ళు ఈ రెమిడీసివియర్ డ్రగ్ తీసుకోవాలంటే అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి హెటీరో సంస్థ దగ్గర. ఆ ప్రయత్నం కూడా చేసి వాళ్ళకు కూడా అన్ని మందులు ఏర్పాటయ్యే విధంగా వాళ్లకు. కరోనా బారిన పడిన కుటుంబాలకు భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీకోసం మీ ఎమ్మెల్యే పేరుతో భరోసా యాత్ర ప్రారంభించారు. కరోనా బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు వైద్య సహాయం అవసరమైతే వైద్య సిబ్బందితో మాట్లాడి చికిత్స అందేలా చేస్తున్నారు. 2000 కుటుంబాలకు సహాయ సహకారాలు అందించే లక్ష్యంతోనే ఈ యాత్ర ప్రారంభించారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. కరోనా బారిన పడిన వారు వైద్యుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మా జనగామ గ్రామంలో 9th డివిజన్లో కరోనా బాధితులకు భరోసా యాత్ర అనేది ఒకటి మంచి ముఖ్యమైన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఊరూరా తిరిగి బాధితులకు నిత్యావసర వస్తువులు ఇచ్చి వారికి భరోసాను కల్పించి వారి సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. దాంతోపాటు మా యూపీఎస్సీలో ఉన్న స్టాఫ్ నర్సులు రమ, డాక్టర్ శ్రీవాణి మేడము, ఇంకా స్వరూప గారు, పద్మ, ఆశ, రాధక్క, చాలా మంది ఆశా వర్కర్లు. ఎందుకంటే ఒక్కరు మిస్ అయినా వీళ్ళున్నారని ఐడెంటిఫై చేయడానికి ఈ ఇంటింటా తిరిగి అన్న భరోసా కల్పిస్తున్నాడు. రామగుండం నియోజకవర్గంలో కరోనా బాధితులను వాళ్ళను ప్రత్యేకంగా పరామర్శించి వాళ్ళ అవసరాలను తెరుచుకొని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ మేమందరం కూడా డాక్టర్లు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్లేటువంటి కార్యక్రమమే భరోసా యాత్ర. ఈ యొక్క భరోసా యాత్రలో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్నటువంటి సమస్యలు చెప్పినప్పుడు వాటన్నింటిని కూడా ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తా ఉన్నాం. వారికి ఏమైనా ఇబ్బంది అయినా ఏదైనా మాస్క్ ధరించుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఎవ్రీ 2 hours ఫుల్ పాజిటివ్, ఎవ్రీ 2 hours సబ్బుతో కడుక్కోవాలి. మరి ఇంటిలో ఒకరికి ఉన్నదనుకో అందరూ సిమ్టమ్స్ లేవు అని, సిమ్టమ్స్ కొంచెమే ఉన్నాయి అని వచ్చి అందరూ టెస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అందరూ టెస్ట్ చేసుకుంటే. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాను తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. తౌక్తా తుఫాను ప్రభావంతో మే 16 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు. తుఫాను వల్ల మే 15 గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. మే 16 గంటకు గాలి వేగం 80 కిలోమీటర్లకు పెరగవచ్చని వారు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా తౌక్తా తుఫాను హెచ్చరికలతో 5 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ 5 రాష్ట్రాలకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపించింది. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 53 బృందాలను 5 రాష్ట్రాలు సిద్ధంగా ఉంచినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు.
మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరిహద్దుల్లో అంబులెన్స్లను ఆపడంపై హైకోర్టు సీరియస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై స్టే, అంబులెన్స్లను ఆపొద్దని పోలీసు శాఖకు ఆదేశం. సమిష్టి కృషితో కోవిడ్ సవాళ్లను ఎదుర్కొందామని ప్రధాని మోదీ పిలుపు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన, కోవిడ్ ఔషధాలు నల్లబజారుకు తరలకుండా చూడాలని రాష్ట్రాలకు ఆదేశం. అవసరం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవన్న సిపి సజ్జనార్. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి. 15 రోజుల్లో 1,90,00,000 టీకాలను ఉచితంగా అందజేస్తామన్న కేంద్రం. అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ టీకా. పీఎం సమ్మాన్ నిధి కింద 19,000 కోట్ల రూపాయల విడుదల. 9,50,00,000 మంది రైతుల ఖాతాల్లో సొమ్ము జమ. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్న. తీరం వైపు దూసుకొస్తున్న తౌక్తా తుఫాన్. 5 రాష్ట్రాలపై ప్రభావం. తెలంగాణలో తేలికపాటి వర్షాలు.